శ్రీ శివాయ గురవే నమః. ఈరోజు ఆణిముత్యం. పనులు చేయటంపై మీకు అధికారం ఉంది, ఫలితంపై మీకు అధికారం లేదు. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన మంత్రం. ప్రతి మనిషి ఆందోళన చెందుతూ ఉంటాడు. ఆందోళనను పూర్తిగా జయించాలంటే పైన చెప్పబడిన ఒకే ఒక మంత్రం చాలు. దాని భావాన్ని మీరు జీర్ణించుకొని మీరు జీవితమంతా ఆచరించగలిగితే ఆందోళన అనేది మీ దరి చేరదు. వేల సంవత్సరాల పూర్వమే ఆధునిక మానసిక శాస్త్రజ్ఞులు అసలు పుట్టక మునిపే మన ప్రాచీన యోగులు మానవుడి ఆందోళనకు కారణం కనుక్కొని దాని నివారణోపాయం తయారు చేసి గీతలో రాశారు. మరి ఆధునిక ప్రపంచంలో మనం ఆ భావాన్ని చేపట్టడం అంత సులువేం కాదు. ప్రపంచంలోని ప్రజల్లో ప్రతివారు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఆందోళన చెందినవారే. మరి కొంతమంది నిరంతరం ఆందోళనతో చీమ చిటుక్కుమన్నా ఉలిక్కి పడుతూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటూ ఉన్నారు. ఆందోళన చెందేందుకు కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కొందరికి. మరికొందరు ప్రతి సన్నివేశాన్ని తమకు వ్యతిరేకంగా ఊహించుకొనుతూ ఆందోళన పడుతూ ఉంటారు. మరికొందరు ఆందోళన చెందేందుకు తగిన కారణాలు అన్వేషించి మరీ ఆందోళన చెందుతుంటారు. మొత్తం మీద ఈ ఆందోళన అనేది మానవుడి పట్టి పీడిస్తున్న సమస్యలలో అతిపెద్దది. అయితే దీన్ని నివారించేందుకు మానవులు చేస్తున్న ప్రయత్నం మాత్రం చాలా చిన్నది. మానవుడి ఆందోళనకు ప్రధాన కారణం భవిష్యత్ పట్ల భయంతో, భవిష్యత్ ఎలా ఉంటుందో అనే ఆదుర్తతో మనుషుల్లో 100 మంది ఆందోళన చెందుతూ ఉంటారు. 100%. అలా ఆందోళన చెందుతూ తక్షణం తాము చేయాల్సిన పనిని పక్కన పడేస్తూ ఉంటారు. తద్వారా మరిన్ని సమస్యలు ఎదురయ్యి మరింత ఆందోళన చెందుతూ గడుపుతుంటారు. అంటే ఆందోళన పడేందుకు మనమే మన మనస్సుల్లో విత్తనాలను నాటి వాటికి మరింత ఎరువు వేసి నీరు పోసి పెంచుతున్నామన్నమాట. మానవుడికి తన శక్తి ఏమిటో తనకు తెలియదు. అందుకే ఎదురైన సమస్యలు తాను పరిష్కరించలేనేమోనని ఆందోళన తెచ్చుకుంటారు. ఏదైనా పని చేసేటప్పుడు ఫలితం ప్రతివారికి ఆసక్తిగా ఉంటుంది ఫలితంపై. కానీ ఆ ఫలితాన్ని సాధించేందుకు చేయవలసిందంత ప్రయత్నం పట్ల శ్రద్ధ ఉండదు. చేయవలసిన పని పట్ల శ్రద్ధ ఉంటే ఆ ఫలితం చేతికి అందక ఆందోళన పడుతుంటారు. మహాభారతములో అర్జునుడు కూడా మనలాంటి వాడే. శత్రువర్గంలో అందరూ తన బంధువులే ఉండటం గమనించి వారందరినీ తాను చంపవలసింది వస్తుందేమోనని ఆందోళన చెందాడు. అప్పుడు కృష్ణుడు, ఇప్పుడు నువ్వు చేయవలసింది చేయి, తరువాత రాబోయే ఫలితం గురించి ఇప్పుడు ఆలోచించి ఆందోళన చెందటం అనవసరం, దానివల్ల ఉపయోగం లేదు అంటూ గీతాసారాన్ని బోధించాడు. ప్రపంచ మానవాళి అంతటికీ ఆందోళన జయించే మంత్రం అదొక్కటే. అందులో భావం మీరు వెంటనే జీర్ణించుకోవటం సాధ్యం కాదు. ఎందుకంటే దాని వెనుక మహాపురుషులు అనేక విషయాలు పరిశీలించి వాటి సారాంశంగా ఈ ఒక్క ముక్క మనకు అందించారు. ఈ ఒక్క వాక్యం వెనుక ఎన్నెన్నో సత్యాలు దాగున్నాయి. వాటిని మనం తెలుసుకుంటే ఆపై
ఆ వాక్యం యొక్క అసలైన భావం మనకు వంటపడుతుంది. అది మన జీవన విధానాన్ని మారుస్తుంది. మన జీవితంలోని ఆందోళన పూర్తిగా తొలగించుకుంటే ప్రశాంతమైన మనస్సును సాధించవచ్చు. ప్రశాంత మనస్కుడు తాననుకున్నది తేలిగ్గా సాధించగలుగుతాడు. ఒకరిని ద్వేషిస్తాం, మనకు ఆందోళన కలుగుతుంది. మరొకరిని విమర్శిస్తాం, వాడు మనల్ని విమర్శిస్తాడు, మనకు ఆందోళన కలుగుతుంది. మరొకరికి అనవసరంగా గొడవ పడతాం. మరొకరితో మనలో చాలా ఆందోళన తలెత్తుతూ ఉంటుంది. మరొకరిని మనం మోసం చేశాడనే భావిస్తాం. వాడు మోసం చేసేందుకు మనమే అవకాశం ఇస్తాం, లేదా జరిగిన దానికి మనం మోసంగా భావిస్తాం. అప్పుడు మనకు ఆందోళనే కలుగుతుంది. నిద్ర పట్టని రాత్రులలో విలవిలలాడిపోతాం. కనుక నిక్కించగా తెలుసుకోవలసిన నిజం ఏమిటంటే, ఆందోళన పడేందుకు మనకు మనమే సహకరించుకుంటున్నాం. బయట పరిస్థితుల కారణం అని చెప్పటం తప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణిముత్యాలను. మనము ఆందోళన చెందేందుకు ఎన్ని కారణాలు ఉన్నాయో, ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవటానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనం ఆలోచించే విధానం ద్వారా మనం ఆందోళనను తొలగించుకోవచ్చు. ప్రశాంత మనస్కులకు వరించేందుకు విజయం సిద్ధంగా ఉంది. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యం ఇది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.